బెంగళూరు రేవ్ పార్టీలో కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సన్సెట్ సన్ రైజ్ విక్టరీ పేరుతో పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్టు పోలీసులు వెల్లడించారు. మొత్తం 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 70 మంది యువకులు, 30 మంది యువతలు ఉన్నట్టు చెప్పారు. కానీ ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని సమాచారం. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త వాసు తన పుట్టినరోజు వేడుకల కోసం ఫామ్ హౌస్ ను బుక్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. ఇక రేవ్ పార్టీలో దొరికిన ప్రముఖుల పేర్లను ఎఫ్ఐఆర్ లో పోలీసులు చేర్చలేదని తెలుస్తోంది. 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని వారు పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటీ నటులతో పాటు వ్యాపార రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. పార్టీలో నిషేధిత డ్రగ్స్ 17 గ్రాముల MDMAతో పాటు గంజాయి, 20కి పైగా లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి హాజరైన వారి నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾರೆ. జిఆర్ ఫామ్ హౌస్ లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. పార్టీలో డ్రగ్స్ వాడినట్టు ఆధారాలున్నాయని 15 గ్రాముల MDMA, కొకైన్, హైడ్రో గంజా 6 గ్రాముల చొప్పున స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే హైదరాబాద్ కు చెందిన వాసు, అరుణ్ అనే వ్యక్తుల పుట్టినరోజు వేడుకల పేరుతో పార్టీ నిర్వహించినట్టు పేర్కొన్నారు. సన్సెట్ సన్ రైజ్ విక్టరీ పేరుతో జరిగిన ఈ వేడుకల్లో వారి స్నేహితులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్టు చెప్పారు. పార్టీకి కూడా తెలుగు టీవీ ఆర్టిస్టులు, మోడల్స్ హాజరైనట్టు గుర్తించామని అన్నారు. వీరితో పాటు టెక్కీలు, 25 మంది యువతలు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఈ కేసులో 5గురిని అరెస్టు చేశారు. వీరిలో సిద్దికి, రణ్ధీర్, రాజులను డ్రగ్స్ ప్లెడర్లుగా గుర్తించారు. ಲಾಸ್ಟ್ ಅವ್ರನ್ನ ಕರ್ತಾರೆ.